నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. బ్రాడీపేట 2/17 లక్ష్మీపురం 1వ లైన్లో అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే మాధవి ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు మాధవి మాట్లాడుతూ 1.5 కోటి వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, గత ప్రభుత్వం వారి సామాజిక వర్గ ప్రజలు ఉన్న ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చేసుకుందని అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా అందిస్తుందని తెలిపారు. చివరిగా పార్టీ నాయకుడు నరేంద్ర మాట్లాడారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పడం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బ్రాడీపేట మరియు లక్ష్మీపురం రోడ్లలో సీసీ కలవట్లు, సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన కోసం అశేష కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీటి వ్యవస్థ మంచిగా ఉండడం కానీ, ఎలక్ట్రిసిటీ విషయాలు కానీ ఏవి కూడా ఒక కరెక్ట్ ప్రాసెస్లో లేని పరిస్థితి చూసాము. అయితే గత పాలకులు కూడా వాళ్ళకు అవసరం ఉన్న చోట కొంత డబ్బుల కోసం, లేదు అని అంటే వాళ్ళ వర్గీయులు ఉన్నారు అని ఆ ప్రాంతాల మాత్రమే దృష్టి పెట్టి అక్కడక్కడ అడపాదడప రోడ్లు, డ్రైన్లు వాళ్ళు వేసుకున్న పరిస్థితి. ఒక్క ఇళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అయితే రోడ్డు వేసుకున్న పరిస్థితి కనపడింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరినీ సమానంగా చూసే ఒక వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారి విధానానికి ఉంటుంది. కాబట్టి వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు సీసీ డ్రైన్లు, రోడ్లతో ప్రతి ఒక్క ప్రాంతం కలకల్లాడుతూ ఉంది. ఇదంతటికీ కూడా కారణం కూటమి ప్రభుత్వం అని చెప్పాలి. ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు, వాళ్ళు ఆశీర్వదించినందుకు, ఒక అరాచకాన్ని వదిలించుకున్నందుకు ఈరోజు మేము ఎంతో బాధ్యతగా అడుగడుగు వేసుకుంటూ ప్రజల యొక్క మన్నల్ని పొందుతూ ముందుకు వెళ్తున్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా ఈ ఒక్క డివిజన్నే తీసుకుంటే ఇప్పటికే 5 కోట్ల దాకా వర్క్స్ పూర్తి చేసి అందించడం జరిగింది. మరి ఈరోజు 1.5 కోటి వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరొక 3 కోట్లకి ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసి టెండర్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్క డివిజన్లో దగ్గర ఈ 2 సంవత్సరాల్లోనే 10 కోట్లకి తక్కువ కాకుండా ప్రతి ఒక్క డివిజన్లో కూడా వర్కుల్ని చేపట్టడం జరిగింది. వివిధ దఫాలుగా కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి నిదర్శనం, దీనికి కారణం ఏంటి అంటే కూటమి నాయకులందరూ కూడా ఇక్కడున్న స్థానికంగా ప్రజలందరికీ తమ వంతు సేవ చేయాలి అని కంకణం కట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి. స్థానికంగా ఈ డివిజన్కి పోపూరు నరేంద్ర గారు, కళ్యాణ్ గారు నాయకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక మంది సీనియర్లు, పెద్దలు, బీజేపీ, జనసేన, కూటమి నాయకులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అందరూ కలిసి ఇక్కడ ఉన్న అభివృద్ధిని పెంచాలి, అభివృద్ధి క్రమంలోకి వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ డివిజన్ని తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అభివృద్ధితో పాటు ఎక్కడ సంక్షేమాన్ని వదలకుండా, అక్కడ కూడా ఎలాంటి వివక్ష చూపించకుండా ప్రతి ఒక్కరికి అవసరం ఉంది రియల్ బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళకి ఈ పథకాలు అందించే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగిస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తాం. ప్రజలందరి మన్ననలు పొంది పదే కూటమి ప్రభుత్వమే రావాలి అన్న ఒక ఆలోచన ప్రజల్లో ఇప్పటికే ఉంది. ఇది ఇలాగే నిలబెట్టుకుంటూ మేము కూడా ఎంతో ఆత్మస్థైర్యంతో, ఈ యొక్క ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇందులో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కరిస్తూ సార్. మన 33వ డివిజన్లో బ్రాడీపేట ప్రాంతంలో గత 10-15 సంవత్సరాల నుంచి డ్రైన్లు, రోడ్లు సరిగ్గా లేకపోవటం వల్ల స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మన కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది మన 33వ వార్డు. గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి కార్యక్రమాలు బ్రాడీపేటలో మనం ఈరోజు ప్రారంభించాం. 70 లక్షల రూపాయల డ్రైన్స్, సీసీ రోడ్లు, సీసీ కాలువలు, సీసీ రోడ్డు మొత్తం ఏదైనా కానీ 70 లక్షలు
బ్రాడీపేట 2/17, 2/18, 2/19 ప్రాంతంలో ఈరోజు ఎమ్మెల్యే గారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి నాయకత్వంలో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లానే లక్ష్మీపురం ఫస్ట్ లైన్లో, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో లక్ష్మీపురం ఫస్ట్ లైన్లో గత 30 సంవత్సరాల నుంచి బీటీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ సరిగ్గా లేకపోవటం వలన వాటికి కూడా ఒక 40 లక్షల రూపాయలు శంకుస్థాపన జరిగినాయి. అట్లానే కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఓన్లీ మన డివిజన్లోనే ఇప్పటివరకు 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడైతే మనకి అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కానీ ఎక్కడ మనకి ఇబ్బంది అనుకుంటే ఆ ప్రాంతాల్లో డ్రైన్స్ కాలువలు రాబోయే రోజుల్లో మరిన్ని శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పెమసాని చంద్రశేఖర్ గారు కానీ గల్లా మాధవ్ గారు కానీ మాజీ మేయర్ గారు కానీ బడ్జెట్లో మనకి 100-200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగి అట్లానే మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో డ్రైన్ వర్షం పడితే మనకి ఎప్పుడు లక్ష్మీపురం డ్రైన్ ఓరనే మునిగిపోయేది. అట్లా కాకుండా ఇప్పుడు 7 అడుగులు లక్ష్మీపురం డ్రైను 7 ఫీట్ హైటు 7 ఫీట్ వెడల్పుతోటి డ్రైన్ నిర్మించారు. అట్లానే రాబోయే రోజుల్లో లక్ష్మీపురం రెండో పక్కన డ్రైను, బృందావన్ గార్డెన్స్ విస్తరణ, ఇవన్నీ రాబోయే ఒక సంవత్సరం కాలంలో బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డు, లక్ష్మీపురం రోడ్డు, అట్లానే 33వ డివిజన్ మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మాజీ మేయర్ గారికి, కమిషనర్ గారికి 33వ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమాతో కలిసి మంగళవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడారు. అరెస్టులు చేయడానికి సిద్ధమైన కూటమి ప్రభుత్వం తాము ఎక్కడ ఉన్నా అరెస్టు చేస్తుందని, అందుకోసం వైసీపీ నేతలు పారిపోకుండా అరెస్టై జైల్లో ఉండటమే మేలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను అక్రమంగా అరెస్టు చేశారని ఖండించారు. జైలు బరో పిలుపునిస్తారని అడుగుతున్నారు. ఆలోచిద్దాం, తప్పనిసరిగా మీ సలహాని స్వీకరించి చర్చిద్దాం, సమయం వచ్చినప్పుడు చేద్దాం. నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళు కేసులు పెట్టదలుచుకున్నప్పుడు పెడతారు, లోపల పెట్టదలుచుకున్నప్పుడు పెడతారు, ఎక్కడికి పారిపోయినా ఉపయోగం లేదు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. వినుకొండ ఎమ్మెల్యే గారు ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిలేసి ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, ఆయన పట్టుకొచ్చారుగా. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కేసు పెట్టారు, ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, పట్టుకొచ్చారుగా. మన ముస్తఫా గారు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, గుజరాత్ లో, పట్టుకొచ్చారుగా. అంటే ఎక్కడికి వచ్చినా పట్టుకొస్తారు, కక్ష పెట్టుకున్నారు పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కొందామని నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఎంతమంది ఎదుర్కొంటారు, ఎంతమంది ఎదుర్కోరు అది వేరే విషయం. ప్లేటర్ గారి దగ్గరికి వెళ్ళంగానే ఏం చెప్తాడు, అయ్యా యాంటిసిపేటరీ బెయిల్ ఇద్దాం అని చెప్తాడు. ఓహో యాంటిసిపేటరీ బెయిల్ ఏదో దొరకకూడదు కావాలని వెళ్ళిపోతారు. నేను ప్లేటర్నే. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ లో పోలీసులు చంద్రబాబు, లోకేష్, అంబటి రాంబాబుని లోపల పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, ముస్తఫా గారిని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, నిరూపాక్షని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు. నేరం చేయాల్సిన అవసరంలా, వాళ్ళే నేరం చేసి మన మీద విద్యేస్తారు. నన్ను ఏ కేసులో పెట్టారండి 18 రోజులు, మళ్ళా నాకు అది చెప్పుకోవాలి ఎక్కడొచ్చినా. 18 రోజులు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఆ కేసు అసలు అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు. జస్ట్ 41 నోటీస్ ఇవ్వాలి సిఆర్పిసి ప్రకారం, అయినా అరెస్ట్ చేశారు. గౌరవనీయులైన వంశీ గారును, ఆయన పేరేంటి, గంగా వెంకటేశ్వర గారు లాకప్లో పెట్టారు. లాకప్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కేసులో తీసుకెళ్లారు, కొట్టపోవడానికి ప్రయత్నం చేశారు. సో అందువల్ల వాళ్ళు చేయదలుచుకుని చేసేస్తున్నారు. కాబట్టి మనం సిద్ధం అనే తప్ప మార్గం ఏముంది? నో ఆప్షన్. మాకు నో ఆప్షన్ లేదు. మాకు రక్షించే వాళ్ళు పోలీసులు రక్షించరు. న్యాయస్థానాలని ఆధారపడదాం. పారిపోయే ప్రయోజనం లేదని కూడా ఈ లేటెస్ట్ గా ముస్తఫా కేసులో కూడా మనకు అర్థమవుతుంది. పారిపోవడం కంటే దాక్కోవడం కంటే జైల్లో దాక్కుందాం. పోయేదేముంది? కోర్టు వచ్చేదాకా జైల్లోనే ఉందాం. నేను ఉన్నాగా 18 రోజులు. అరెస్ట్ చేయడానికి వీల్లేని కేసులో దాని మీద పోలీసుల మీద కంటెంప్ట్ కూడా వేశా నేను. ఎవరైతే నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారో వారి మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కూడా హైకోర్టులో వేశా. అవి కూడా తేలుతాయి తొందరలో. వాళ్ళు కావచ్చు రేపు. అరెస్ట్ చేయకూడని కేసుల్లో కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. లాకప్లో వేయకూడని కేసుల్లో కూడా లాకప్లో వేసేస్తున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేని కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తున్నారు. జైలుకు పంపడానికి వీల్లేని కేసుల్లో కూడా జైలుకు పంపేస్తున్నారు. చట్టం మీ చుట్టం అయిపోయింది. చట్టాన్ని మీరు తీసుకుంటున్నారు మీ చేతుల్లోకి. ఇది కలకాలం కొనసాగదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
నేటితరం రాజకీయ నాయకులు మండలి వెంకట కృష్ణారావును ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు సూచించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో మంగళవారం కృష్ణారావు శత జయంతి సభ జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఈశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. నీతి నిజాయితీ నిరాడంబరంగా ప్రజల మనిషిగా వెంకట కృష్ణారావు పనిచేశారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నేడు సమాజంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకించడమే వెంకట కృష్ణారావుకి నిజమైన నివాళి అని అన్నారు. ప్రముఖ రచయిత వెంకటేశ్వర్లు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. పలుకుతున్నాం. రాష్ట్ర అధ్యక్షులు జనచైతన్య వేదిక అదేవిధంగా చేయవలసిందిగా కోరుచున్నాము. మండకృష్ణారావు గారి గురించి లక్ష్మణ్ రెడ్డి గారు అన్ని విషయాల్ని మేము ముందుంచడం జరిగింది. వారు నిరాడంబర జీవితాన్ని గడిపి సర్వోదయ నాయకుడు వినోబా ఆశయాలకు అనుకూలంగా వారు పనిచేయడం జరిగింది. చాలా సింపుల్గా ఉంటాం. మంత్రిగా ఉంటే మన మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి పనుల కోసం. అలా కాకుండా మంత్రే మన దగ్గరికి వచ్చి పనులు చేసే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ఆ విధంగా వచ్చేది. ఓ చిన్న ఉదాహరణ, గుంటూరులో ఒక నాతో పాటు చదువుకున్న, నాతో పాటు స్నేహం చేస్తున్న ఒక నాయకుడు, పేరు చెప్పడం అనవసరం అనుకోండి, ఆ నాయకుడు జాలయ్య గారి కాలేజీలో సీటు కావాలి. కాలేజీ కమిటీ వాళ్ళు సీటు ఇవ్వనన్నారు. అతనికి సీటు ఇప్పేయాలనే కోరిక నాకుంది. మండకృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రి. వారిని గుంటూరు వచ్చి ఈ విధంగా మనమ్మడ తిరిగే కురవాడు నాకు కావాలి, అతనికి మీరు సీటు చెప్పి ఇప్పేయాలని చెప్పంటే వారు స్వయంగా గుంటూరు వచ్చి విద్యాశాఖ మంత్రిగా మేనేజ్మెంట్ కలిసి ఆ సీటు అతనికి ఇప్పేయడం జరిగింది. అతని వాళ్ళ మహానాయకుడిగా ఈ ఊరిలో ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగా చిన్న పనులున్నా, చిన్న కార్యక్రమాలున్నా ఓ సామాన్య కార్యకర్త కానీ, ఓ సామాన్య మనిషి కానీ వెళ్ళి వారిని అప్రోచ్ అవుతే వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి ఎలాంటి ఇబ్బంది సమస్య లేకుండా ఆ సమస్యను పరిష్కారం చేసి మానసిక ప్రశాంతని మరి ఓదార్చే నాయకత్వం ఆ రోజుల్లో ఉండేది. ఇవాళ నాయకులు పెద్దలు చెప్పినట్టు ఇవాళ నాయకులు చూస్తున్నాం, పోలేకపోతున్నాము, కలవలేకపోతున్నాము. రాజకీయాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. దివిసీమ ఒప్పినప్పుడు అనేక మంది చనిపోతే వారందరికీ అనేక రకాల సేవలు, చనిపోయిన కళేబరాల మొత్తాన్ని మరి దహనం చేయించి మరి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేసి ఆ విధంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం అని చెప్పని ఎంతగానో కృషి చేసి ఇవాళ ఆ ప్రాంతాన్ని చూస్తుంటే ఎంత డెవలప్ అయిందో మనందరికీ తెలుసు. ఆ విధంగా అదే కాకుండా ప్రపంచం మొత్తం తెలుగు భాష సంస్కృతి, దేశ భాషలను తెలుగు లెస్సని చెప్పని మరి అలాంటి భాష ఉన్న మన భాషని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చి గుర్తింపు తీసుకొచ్చి తెలుగు భాష ఉంది, ఆ తెలుగు భాష ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి హైదరాబాద్లో ఆ మహాసభలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా మలేషియా కానీ, సింగపూర్ కానీ అనేక దేశాల నుంచి ప్రతినిధులు, అమెరికా నుంచి కానీ అందరినీ తెప్పించి అందరినీ కుటుంబ సభ్యులుగా కలిపి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మహోన్నతమైన వ్యక్తి. గౌతులచ్చన్న గారు లోక్సభకి శాసనసభకి రెండింటికి పోటీ చేసేవాడు. ఒకటి గెలిచేవాడు, రెండు గెలిచేవాడు. రంగా గారు పోటీ చేసి ఓడిపోయేవాడు. అప్పుడు ఎన్జీ రంగా కాంగ్రెస్ కాదు, ఆ తొలి దశలో స్వతంత్ర పార్టీ అని అందులో ఉండేవాడు. గౌతులచ్చన్న రంగా గారిని నుంచోబెట్టి ఆ సీట్లో గెలిపించావు. తర్వాత ఎన్జీ రంగా 1970s తర్వాత కాంగ్రెస్లో చేరాడు. ఏ పార్టీ అయినా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా, కమ్యూనిస్టులు అయినా, సోషలిస్ట్ పార్టీ అయినా, స్వతంత్ర పార్టీ అయినా ఎంత నిజాయితీగా పనిచేశారు. కాంగ్రెస్లో అలాంటి నిజాయితీ పరులు మండలి వెంకటకృష్ణారావు. ఎందుకంటే అన్నేళ్ళు ప్రజా జీవితంలో ఉన్నాడు. ఎంపీగా పనిచేశాడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశాడు. చిన్న పదవి అది వాస్తవంగా. సమితి ప్రెసిడెంట్గా చేశాడు, అవనిగడ్డ సమితికి. ఎమ్మెల్యేగా చేశాడు. 3 సార్లు 3 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన మంత్రిగా చేశాడు, విద్యామంత్రిగా చేశాడు. అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాడు. ఆయన చెప్పినట్టు అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చింది, జై ఆంధ్ర ఉద్యమం 1970
71. ఆ జయాంధ్రలో సమైక్యాంధ్ర కట్టుబడిన వాళ్ళందరూ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, మనందరికీ తెలుసు. వాటన్నిటినీ కూడా తట్టుకుని నిలబడి ఆయన నిజాయితీగా ఉన్నాడు. మరి ఏం జరిగింది? నేనేమనుకుంటున్నానంటే, అప్పుడు రాజకీయాలు ఫుల్ టైం జాబ్గా ఉండి ఆ వ్యక్తికి అదే జీవితం, రాజకీయాలే జీవితం. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక, అంటే 30-35 ఏళ్ళు అయింది, రాజకీయాలు వ్యాపారం ముడిపెడిపోయింది. అంటే ఇది ఫుల్ టైం జాబ్ కాదు రాజకీయాలు, ఇదొక వృత్తి. అటు వ్యాపారం చేసుకుంటూ ఇటు రాజకీయాలు చేసుకుంటాను. వ్యాపారాన్ని పెంచుకోవడానికి రాజకీయాలను వాడతాను, రాజకీయాల్లో సీట్ సంపాదించడానికి వ్యాపారాన్ని వాడతాను. దీన్ని ఇప్పుడు ఎకనామిక్స్లో క్రోనీ క్యాపిటలిజం అంటున్నారు. మనం క్యాపిటలిజం గురించి విన్నాం. ఇప్పుడు టాటాలు బిర్లాలు క్యాపిటలిస్టులు అని మనం చిన్నప్పుడు వాళ్ళు చాలా మంచివాళ్ళు అనిపిస్తున్నారు వీళ్ళందరం చూస్తుంటే. టాటా పాపం ఏం పాపం చేసాడు, రోజు తిట్టేవాళ్ళం మీటింగుల్లో. టాటా ఓ ఫ్యాక్టరీ పెట్టాడు, అందులో లాభాలు వస్తే ఇంకో ఫ్యాక్టరీ పెట్టాడు. ఈ ఫ్యాక్టరీలో 200 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఆ ఫ్యాక్టరీలో 500 మందికి ఇచ్చాడు, ఆ ఫ్యాక్టరీలో 700 మందికి ఇచ్చాడు, ఉద్యోగాలు కల్పన చేశాడు. వాళ్ళు క్యాపిటలిస్టులు, వాళ్ళు చాలా మెరుగైన వాళ్ళు. క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటంటే రాజకీయ అధికారాన్ని తన ప్రయోజనాలు పెంచుకోవడానికి ఉపయోగించడం. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది అనేక రాష్ట్రాలు. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు వీళ్ళంతా? 90% వ్యాపారస్తులు. వ్యాపారం చేసుకుంటా ఆయన ఒక 500 కోట్లు సంపాదించాడు కాబట్టి అందులో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టగలడు కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళం ఇక్కడ ఒక 60 మందో 50 మందో ఉన్నాం. మనలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి అనర్హులు ఎవరు చెప్పండి? అంటే నిజాయితీగా మాట్లాడు, మనందరికీ ఉంది అర్హత, కానీ ఏ పార్టీ అయినా మనకు టికెట్ ఇస్తుందా? ముఖ్యంగా దివసంలో జరిగిన 1977లో జరిగిన ఉప్పెన, ఆనాడు జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మూగజీవాలు వేలాది మంది చనిపోవటం, వాటన్నిటినీ తట్టుకొని ప్రజలను కదిలించి వారందరికీ పునరావాసం కల్పించి ఆ బాధల నుంచి ఆ ప్రాంత ప్రజల్ని విముక్తులు చేసిన వ్యక్తి మా మండలి వెంకటకృష్ణారావు గారు. వారి యొక్క వారసత్వాన్ని పుచ్చుకొని ఈరోజు మండల బుద్ధప్రసాద్ గారు తెలుగు సాహిత్యం కోసం, తెలుగు కళలు సంస్కృతి కోసం ముందుకెళ్తున్న పరిస్థితి. మండలి వెంకటకృష్ణారావు గారు 1955లోనే గాంధీ మార్గాన్ని చేపట్టి దాదాపు 1500 ఎకరాల బంజరు భూమిని ఆ ప్రాంత పేద ప్రజలకి పంపిణీ చేశారు. వారికి స్వాతంత్ర సమరయోధులుగా వచ్చిన దాదాపు 5 ఎకరాల భూమిని కూడా పేదల కోసం ఖర్చు పెట్టారు. చాలామంది నిజాయితీగా ఆనాడు పనిచేశారు. కానీ వెంకటకృష్ణారావు గారు గొప్పతనం ఏంటంటే నిజాయితీతో పాటు నిస్వార్థ సేవ, ప్రజలకి అందుబాటులో ఉండటం, నిరాడంబరంగా ఉండటం, గాంధీ మార్గాన్ని ఆచరణలో చేసి చూపించటం, ఆ కద్దరు వాడటం కానీ, గాంధీ క్షేత్రాన్ని నిర్మించడం కానీ, లేక తెలుగు సాహిత్యం కోసం ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక చోట చేర్చాలనే ఉద్దేశంతో 1975లో హైదరాబాద్లో తెలుగు మహాసభల్ని, ప్రపంచ మహాసభల్ని నిర్వహించటం, వీటన్నిటి గురించి మనందరం అర్థం చేసుకొని ఈ సభ పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేడున్న రాజకీయ నేతలు, అది ఏ రాజకీయ పార్టీ అని కావచ్చు, కనీసం మండలి వెంకటకృష్ణారావు లాంటి వ్యక్తుల యొక్క త్యాగగుణం, ఆ త్యాగ నిరతి, ఆ నిస్వార్థం, నిరాడంబరత, నిజాయితీ, అవినీతి రహితంగా ఉండటం, వాటిలో 10% అలవరుచుకున్నా, 10% ఆలోచించినా ఈ సమాజంలో చాలా మార్పుకి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క జీవితంలో చేసిన త్యాగాల్ని మరొకసారి సమాజానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ శత జయంతి సభని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఈ నెల 5న వట్టిచెరుకూరు మండలంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మెగా జాబ్ మేళా నిర్వహిస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుందని అన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. 5వ తేదీ నాడు
ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ జాబ్ మేళాలో దాదాపు 45 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 1400 వేకెన్సీలని ఫిలప్ చేస్తున్నాయి. సో ఇక్కడ 10వ తరగతి క్వాలిఫికేషన్ నుంచి పీజీ క్వాలిఫికేషన్ వరకు, అదేవిధంగా టెక్నికల్గా క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థుల నుంచి కూడా వారు ఖాళీలని ఫిలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా. ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి నిరుద్యోగ యువతీ యువకులకు ఇది ఒక శుభవార్త. ఇప్పటికే మనం 2 సార్లుగా జాబ్ మేళా నిర్వహించాం. అందులో దాదాపుగా 2400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మరి ఇప్పుడు 1400 వేకెన్సీస్ వచ్చాయి. వాటిని కూడా మీరు పొంది మన కుటుంబాల్లో మనకు కూడా ఉద్యోగం ఉంది అని అనిపించుకొని, మరి మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారో అందులో భాగంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను ప్రత్యేకంగా. అక్రమ కేసులు బనాయించి తన తండ్రిని సోదరుణ్ణి అన్యాయంగా అరెస్టు చేశారని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి మంగళవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో నూరి ఫాతిమా మాట్లాడారు. ఇప్పుడు కూటమికి కళ్ళు చల్లపడ్డాయా అని ప్రశ్నించారు. కూటమి తమపై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధిస్తుందని, తాము న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కానీ మా నాన్న మీద అసలు ఎందుకు అంటే బాధ ఏంటంటే కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మగారు, మా కుటుంబంలో ఇప్పుడు ఉంది మేము ముగ్గురే లేడీస్, మా అక్క, నేను, మా అమ్మగారు. వాళ్ళ మా ఇంట్ల మీద వచ్చి, సరే ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్, నాకు ఎటువంటి ఇబ్బంది, నా మీద రండి, ఇబ్బంది ఏం లేదు, నేను మాట్లాడుతున్నాననే కదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు ఎత్తుతున్నాననే కదా నా మీద మీకు కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. మా నాన్న మీద ఏం చేశారని చెప్పి, మా నాన్న ఏమి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా కూడా ఆయన ఏమంటారంటే వద్దు మాట్లాడకండి, ఆయన ఎందుకు దేవుడు ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. నేను మాట్లాడినా కూడా నేను అడుగుతుంది ఒకటేనండి, నేను ఎక్కడైనా తప్పు మాట్లాడానా? నేనేమైనా మిమ్మల్ని ఏదైనా రాంగ్ ఎలిగేషన్ మీ మీద ఏదైనా మీ ప్రభుత్వం మీద చేశానా? ఈ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడా చేయలేదే. నాన్నగారు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు అంటే 2014 నుంచి 24 దాకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక మైనార్టీ నాయకుడి మీద ఎక్స్ ఎమ్మెల్యేగా మరి 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ముస్తఫా గారి మీద అబద్ధపు, అలాగే వాళ్ళ కక్ష సాధింపు చర్యల్లో ఒక మైనార్టీ ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాము. మరి నిజంగానే ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ అందరికి ఈరోజు కళ్ళు చల్లబడినట్టున్నాయి. ముస్తఫా గారిని మేము అరెస్ట్ చేశాము అని చెప్పి, మరి అలాగే తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడా కూడా తప్పు చేయలేదు. నాన్నగారు ఆయన ఏంటంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఏదున్నా కూడా కోర్టులో తేల్చుకుందాం అనే ఉద్దేశంతో ఆయన మరి ఇప్పుడు దాకా కూడా మరి ఇది అవ్వలేదు. మీరు చూస్తుంటే ఏమీ లేని కేసులో ఈరోజు ముస్తఫా గారిని ఇరికించి, ముస్తఫా గారిని కుటుంబాన్ని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైనా కూడా చెడగొట్టాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మచ్చ తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు ఆయన మీద పెట్టిన కేసుల్ని ఏ విధంగా దాదాపుగా స్టేట్ మొత్తం కూడా ఏదో 13 మరి టీమ్స్ గా ఫామ్ అయ్యి ఆయన పట్టుకోవడానికి నాకు అర్థం కానిది ఏంటంటే, దీంట్లో ముస్తఫా గారు ఏదైనా టెర్రరిస్టా, లేకపోతే ముస్తఫా గారి మీద ప్రీవియస్ ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా? ఏమీ లేని వ్యక్తి. ఎందుకంటే సాదా సీదాగా ఒక ఎమ్మెల్యే అయినా కూడా ప్రజలకి, అలాగే నేను ప్రభుత్వంలో ఉంటే ప్రజలకి న్యాయం చేయాలని చెప్పుకున్న వ్యక్తిని ఈ రోజు ఈ విధంగా మరి కించపరిచి ఆయన క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి, అలాగే ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి ప్రజలందరూ గ్రహించాలి. ఈ రోజు మరి దాదాపుగా A1 నుంచి A9 వరకు FIR వాళ్ళు ఎలా రాయాలో వాళ్ళు రాసుకున్నారు, చేశారు. మేమైతే లాస్ట్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా నేను ఒకటే అడుగుతున్నాను, ఆ CC కెమెరా ఫోటోస్ తీయమని చెప్పి. A1 నుంచి A9 వరకు
మరి ఎవరెవరు ఉన్నారో A1 A2 తమ్ముడిని అలాగే నాన్నగారిని పెట్టడం జరిగింది. A3 నుంచి A5 దాకా A7 దాకా వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఎవరిద్దరో కూడా ఇప్పుడు దాకా కూడా స్పష్టం లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక స్టోరీని క్రియేట్ చేసి నిన్న రాత్రి మళ్ళీ ఆ రిమాండ్ రిపోర్ట్ ఏముంది, ఒక వ్యక్తిని హైదరాబాద్ లో మరి మా కజిన్ ని కక్షతో, ఎందుకనంటే 2 days వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని, సాటర్డే నైట్ నుంచి తన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని తను కనిపించట్లేదని తన భార్య కంప్లైంట్ పెడితే తన మీద కంప్లైంట్ పెడతారా అని చెప్పి ఎక్కడైనా కూడా ఒకటి చూడండి, ఒక సిస్టమాటిక్ వే లేకపోతే ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఏదైనా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్తే అక్కడ పోలీస్ ఇంటిమేట్ చేయాలి, అంతా ఉంటది. అవన్నీ లేకుండా ఏ ప్రొసీడింగ్ కూడా చేయకుండా మా కజిన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని తన్ని ఒక 2 days వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని మరి తన్ని నిన్న సండే నైట్ మరి కంప్లైంట్ పెట్టిన తర్వాత మా మీదే కంప్లైంట్ పెడతాం అని చెప్పి తన్ని కూడా ఈ కేసులో ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకొని వచ్చి ఈ కేసులో A10 ముద్దాయిగా పెట్టి మరి విక్టిమ్స్ ని ఎవరో తీసుకొని వచ్చారు మా కంపెనీలో నుంచి అంట. ఒక స్టోరీ ఎలా క్రియేట్ చేశారంటే ఇప్పుడు దాకా SC ST కేసు అమలు లేదు అని చెప్పిన జడ్జి గారు మళ్ళీ నిన్న రాత్రి SC ST కేసు అప్లికబుల్ అవుతుంది ప్రతి ఒక్కరి నుంచి A1 నుంచి A10 వరకు అని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఆయుష్ ఆసుపత్రి అనుబంధ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామ పరిధిలో మంగళవారం స్థల పరిశీలన జరిగింది. కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన మండలి సంచాలకులు జ్యోతి కేశ్వాని, ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ కన్సల్టెంట్ ప్రమోద్ వర్మ, పరిశోధన అధికారి NV జ్ఞానదీప్, కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు పట్టణానికి అతి సమీపంలో ఆయుష్ ఆసుపత్రి అనుబంధ సంస్థలు రావటం వలన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.